సో పర్చేజ్ ఆర్డర్, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ పర్చేజ్ ఆర్డర్? పర్చేజ్ ఆర్డర్ అంటే ఏంటి? ఏమైనా చెప్పగలరా? మెటీరియల్ పర్చేజ్ ఆర్డర్ ని కావాలంటే ముందే ఆర్డర్ పెట్టుకోవడం సార్ అది. యా, మెటీరియల్ మనకు కావాలి అనుకుంటే ముందుగానే ఆర్డర్ పెట్టుకోవడం. ఎవరి దగ్గర నుంచి? సప్లయర్ ఆర్ కస్టమర్? వెండర్ దగ్గర. సప్లయర్. దగ్గర నుంచి మనం ఆర్డర్ అనేది పెట్టుకుంటాం. ఓకే, సో ఇక్కడ మన నేచర్ ఆఫ్ బిజినెస్ ఏదైతే ఉంటుందో ఆ బిజినెస్ బట్టి మన సప్లయర్స్ కి మనం ఆర్డర్ పెట్టుకుంటాం. అంటే ఇంకా 1 వీక్ ఉంటే మన దగ్గర స్టాక్ కంప్లీట్ అవుతుంది. అలాంటి సిచ్యువేషన్స్ లో మనకు కావాల్సిన స్టాక్ ఏదైతే ఉంటుందో అది మన సప్లయర్ కి ఒక ఆర్డర్ నెంబర్తో మనకి ఏమి కావాలి, ఏ ఐటమ్స్ కావాలి, ఎంత క్వాంటిటీ కావాలి అనేసి మనం ఒక ఆర్డర్ నెంబర్ ఇచ్చేసి ఆర్డర్ అనేది పెట్టుకుంటాం. ఎవరికి? మన సప్లయర్కి. సో జస్ట్ మనం ఆర్డర్ కాపీ ఇస్తాం. మానిటర్స్ 100, ర్యామ్స్ 100, హార్డ్ డిస్క్ 100, కీబోర్డ్ 100, 400 క్వాంటిటీ సన్షైన్ కంప్యూటర్స్ మనం ఆర్డర్ పెట్టుకున్నాం ఒక ఆర్డర్ నెంబర్ ఇచ్చి. సో వాళ్ళు ఏం చేశారు, అది రిసీవ్ చేసుకొని మనం ఇచ్చిన ఆర్డర్ నెంబర్కి వారు కూడా ఒక ట్రాకింగ్ నెంబర్ యాడ్ చేసుకొని యాక్సెప్ట్ చేసుకున్నారు. 400 ఆర్డర్ పెట్టారు, వాళ్ళు యాక్సెప్ట్ చేశారు, అప్పుడే పంపించారు ఇమీడియట్ గా. సో జస్ట్ మీరు ఇచ్చారు, వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. తర్వాత ఎందుకో మీరు మళ్ళీ 1 వీక్ టైం ఉంది కదా, ఆలోపు మీరు ఏం చేశారంటే వాళ్ళకి కాల్ చేశారు. కాల్ చేసి సో వాటిలో హార్డ్ డిస్క్ 10 వద్దని చెప్పారు. 400లో 100 హార్డ్ డిస్క్ అయితే 100లో ఒక 10 వద్దని చెప్పారు. దాన్ని రిజెక్షన్ అవుట్ అంటారు. ఎందుకంటే వాళ్ళు ఇంకా నీకు స్టాక్ పంపించలేదు. నువ్వు ఆర్డర్ పెట్టారు, వాళ్ళు యాక్సెప్ట్ చేసి పెట్టుకున్నారు. సో మళ్ళీ ఎందుకో నీకు హార్డ్ డిస్క్ వద్దని అనిపించింది, వాళ్ళకి ఫోన్ చేసి చెప్పావు, ఒక 10 వద్దని చెప్పావు. ఓకే, వాళ్ళు తీసేశారు. ఎప్పుడైతే నువ్వు మెయిన్ ఇన్వాయిస్ పంపించమంటావో అప్పుడు పర్చేజ్ ఇన్వాయిస్ పంపిస్తారు. అప్పుడు ఆ 400లో ఒక 10 లెస్ అయిపోయి 390తో నీకు ఇన్వాయిస్ పంపిస్తారు. ఆ వచ్చిన వాటిల్లో మరికొన్ని ఏవో డ్యామేజ్ అయినాయి. మళ్ళీ ఏం చేశారు, డెబిట్ నోట్ అప్లై చేసావు. కీబోర్డ్స్ కీబోర్డ్స్ 20 రిటర్న్ చేసావు డెబిట్ నోట్ లో. సో ఫైనల్ గా మన దగ్గర స్టాక్ ఎంత ఉంది అనేది ఇక్కడ పర్చేజ్ ఆర్డర్ యొక్క కాన్సెప్ట్. ఓకే, పర్చేజ్ ఆర్డర్ నేను చెప్తాను, సేల్స్ ఆర్డర్ మీరు చేయాలి. సేల్స్ ఆర్డర్ నెగిటివ్ బ్యాలెన్స్ వస్తుంది. పర్చేజ్ ఆర్డర్ Jan 19. కంట్రోల్ ఏ, సేవ్. మెయింటైన్ అకౌంట్స్ ఫస్ట్ ఆప్షన్స్ పెట్టండి, బిల్ వైజ్ ను. ఇన్వెంటరీ ఆప్షన్స్ 2 వేసి పెట్టండి, కామన్. ఇంకా జిఎస్టీ కామన్, జస్ట్ 37 ఇవ్వండి. కంట్రోల్ ఏ డైరెక్ట్ గా ఓచర్లోకి వెళ్ళండి. రైట్ సైడ్ లో అదర్ ఓచర్స్ లోకి వెళ్ళండి. షో ఇన్యాక్టివ్ ఓపెన్ చేయండి. పర్చేజ్ ఆర్డర్ షార్ట్ కట్ కి Ctrl+F9, ఎంటర్. ఎంటర్. పర్చేజ్ ఆర్డర్ యాక్టివేట్ అయింది. ఓకే, సో ఆల్ టు సి ఎవరి దగ్గర నుంచి మన బిజినెస్ పర్చేజ్ చేస్తుంది? సన్షైన్. సన్రీ క్రియేటర్స్ 37. కంట్రోల్ ఏ. ఇక్కడ ఆర్డర్ నెంబర్ SS-001. ఆల్ టు సి పర్చేజ్ అకౌంట్స్. ఐటమ్స్ ఆల్ టు సి మానిటర్, ఆల్ టు సి బస్. $18, 100, 3,500. ఆల్ టు సి ర్యామ్, $100, 400. $100, 2,700. ఆల్ టు సి గుడ్. $100, 300. ఆల్ టు సి
డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్, జిఎస్టి, సిజిఎస్టి. సో టోటల్గా 9,08,600కి మనం సన్షైన్ కంప్యూటర్స్కి SS-001 అనే ఒక ఆర్డర్ నెంబర్తో మనం ఆర్డర్ పెట్టుకున్నాం. సో దానికి గాను వారు కూడా యాక్సెప్ట్ చేసుకున్నారు. ఇన్యాక్టివ్ రిసిప్ట్ నోట్ సన్షైన్ కంప్యూటర్స్. సో మన బిజినెస్ ఏదైతే ఆర్డర్ నెంబర్ ఇచ్చింటుందో అదే ఆర్డర్ నెంబర్ ఈ ప్లేస్లోకి వస్తుంది. ఇక్కడ జస్ట్ మీరు సెలెక్ట్ చేసుకుంటే చాలు. నువ్వు పైన తీసుకున్న స్టాక్ అంతా ఆటోమేటిక్గా వచ్చి ఈ రిసిప్ట్ నోట్లో పడిపోతుంది. తెలిసిందా? కొందరికి వస్తుంది, కొందరికి రాదమ్మా. రాకపోతే మీరు మాన్యువల్గా టైప్ చేసుకోండి, ప్రాబ్లం ఏం లేదు. జస్ట్ ఇప్పుడు మనం ఇచ్చిన ఆర్డర్ నెంబర్కి వారు కూడా ఒక ట్రాకింగ్ నెంబర్ ST-01 అని ఇచ్చుకుంటారు. జస్ట్ అంతే. SS-001కి ST-01 అని వారు కూడా ఒక ట్రాకింగ్ నెంబర్ అంటే యాక్సెప్ట్ చేసినట్టుగా ఇచ్చుకుంటారు. Ctrl+C కాపీ. ప్రతిసారి ఎంటర్ చేయకుండా నేను కాపీ చేసుకున్నాను. Ctrl+V పేస్ట్. మనం ఆర్డర్ పెట్టాం, వాళ్ళు యాక్సెప్ట్ చేసుకున్నారు. తర్వాత రిజెక్షన్ అవుట్. సో ఇన్యాక్టివ్. రిజెక్షన్ అవుట్. మళ్ళీ వద్దని చెప్పారు. ఏ రేట్ నుంచి తగ్గించాలి? రిసిప్ట్ నోట్ నుంచి తగ్గించాలి. కాబట్టి ST-01 సెలెక్ట్ చేయి. 100లో 10 తీసేయి. రేటు అవన్నీ కామన్. తర్వాత మెయిన్ ఇన్వాయిస్ పంపించమని చెప్పారు. పర్చేస్. జస్ట్ ట్రాకింగ్ నెంబర్ సెలెక్ట్ చేయి. ఆటోమేటిక్గా ఒక 10 లెస్ అయిపోయి డేటా ఆటోమేటిక్గా వచ్చి ఈ పర్చేజ్ ఇన్వాయిస్లో సేవ్ అవుతుంది. సరే, ఆటోమేటిక్గా 90 ఉన్నాయి చూడండి ఇక్కడ. హార్డ్ డిస్క్ తగ్గిపోయాయి. సేవ్. Ctrl+A. తర్వాత మళ్ళీ అదర్ వోచర్స్, బిట్ అవుట్, సన్షైన్ కంప్యూటర్స్, కీబోర్డ్ 20. ఇలా. ఓకే. సో ఫైనల్గా మన దగ్గర స్టాక్ ఎంత ఉందో చూద్దాం. బుక్ మనం చేసిన ట్రాన్సాక్షన్స్ అని ఇక్కడ ఉంటాయి. ప్రాఫిట్ అండ్ లాస్ ఏమి ఉండదు చూసేది. స్టాక్ సమ్మరీ చూడండి. టోటల్గా 370 మన దగ్గర ఉంది. 370. ఓకే. టోటల్గా 400 ఆర్డర్ పెట్టాం. పైన 10 వద్దని చెప్పాం. తర్వాత డెబిట్ నోట్లో 20 వద్దని చెప్పాం. టోటల్గా 370 మన దగ్గర క్లోజింగ్ స్టాక్ ఉంది. డాష్ బోర్డ్స్ ఇవన్నీ కామన్ రిపోర్ట్స్. వచ్చే ఆర్డర్ నేను చెప్పాను, సేల్స్ ఆర్డర్ మీరు చేయాలి. సేల్స్ ఆర్డర్లో నెగిటివ్ బ్యాలెన్స్ వస్తుంది. 37, 39 వస్తుంది. ఓకే. సో ఇన్యాక్టివ్లో వెళ్తే ఆప్షన్స్ అని ఇక్కడే ఉంటాయి. సేల్స్ ఆర్డర్ అంటే మనది ఒక బిజినెస్ అండి. మన దగ్గర రకరకాల ఐటమ్స్ ఉన్నాయి. మీ ఫ్రెండ్ ఎక్కడో బయట కొనడానికి వెళ్తున్నాడు హోమ్ సరుకు. మీరు చెప్పారు, అరే బ్రదర్ నీ దగ్గర ఉన్న మీకు కావాల్సిన ఐటమ్స్ అన్ని నా కంపెనీలో ఉన్నాయి, నా షాప్లో ఉన్నాయి, నా దగ్గర పర్చేజ్ చేయి, నువ్వు బయట ఎందుకు వెళ్తావు అని చెప్తారు. అతనికి కావాల్సిన స్టాక్ అనేది ఆర్డర్ పెట్టుకుంటాడు. అయితే అతనికి పర్చేజ్ ఆర్డర్ అవుతుంది, నీకేమవుతుంది? సేల్స్ ఆర్డర్ అవుతుంది. అతనికి కావాల్సిన ఆర్డర్ పెట్టుకుంటాడు. అతనికి మీకు సేల్స్ ఆర్డర్. తర్వాత అతను ఇచ్చిన ఆర్డర్కి మీరు యాక్సెప్ట్ చేస్తారు. డెలివరీ నోట్ మీరు ఒక నెంబర్ ఇచ్చుకుంటారు. తర్వాత మళ్ళీ అతను వద్దని చెప్తాడు, ఒక 5 రిజెక్షన్ ఇన్. తర్వాత అది తగ్గించేసి మెయిన్ ఇన్వాయిస్ పంపించమని అడుగుతాడు, సేల్స్ ఇన్వాయిస్. దాంట్లో మళ్ళీ కొన్ని డ్యామేజ్ జరిగింటే మళ్ళీ క్రెడిట్ నోట్ చేస్తాడు. ఇలా ఫైనల్గా నువ్వు ఎంత స్టాక్ నీ దగ్గర ఉంది అనేది సేల్స్ ఆర్డర్. ఓకేనా? క్లియర్ గైస్? అన్ని ఇక్కడే ఉంటాయి ఆప్షన్స్. పర్చే ఆర్డర్, వెరీ నోట్, రిజెక్షన్ ఇన్ అన్ని ఇక్కడే ఉంటాయి. ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఇంకా?
ఎనీవన్ ప్లీజ్ కన్ఫర్మ్. అవి చేసేయండి. ఫ్రమ్ టుమారో రిమైనింగ్ డిస్కస్ చేద్దాం. ఓకేనా? డన్ గైస్.